హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజారెడ్డి లండన్ బ్లాగ్. సో ఈ వీడియోలో ఏంటంటే తిరుపతికి వచ్చిన తర్వాత నేను వన్ బై వన్ టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా. మెయిన్గా వెళ్ళేది వచ్చేసి తిరుమల, అదేవిధంగా తిరుచానూరు అండ్ ఇంకా కొన్ని టెంపుల్స్కి వెళ్తాము. సో అందులో తిరుచానూరుకి అనేది ఈరోజు వెళ్తున్నాను అనమాట. సో నేను మా అమ్మ ఇద్దరం వెళ్తున్నాము. ఈ వీడియోలో మీకు ఏంటంటే తిరుచానూరుకి తెలియని వాళ్ళు కూడా ఎలా వెళ్ళాలి అనేసి అని అది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. తిరుచానూరుకి మనము ఎన్ని సోర్సెస్ ఉన్నాయంటే, ఒకటి బస్లో రావచ్చు, లేదు అంటే ఆటోస్లో రావచ్చు అనమాట. ఇంకా వెహికల్ ఉంటే మీరు ఓన్గా వచ్చేసేయచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న ఆర్చ్ లోపలికి వెళ్ళామంటే మనకి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాము. బస్సులో వస్తే మీకు ఆ రూట్లో వెళ్ళదు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ ఆర్చ్కి లెఫ్ట్ సైడ్లో ఎగ్జాక్ట్ బస్సులోనే స్టాప్ చేస్తారు. మీరు డైరెక్ట్గా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బస్ దిగిన తర్వాత నేరుగా ఇలా కూడా రావచ్చు అనమాట. ఇలా రాగానే మీకు ఫస్ట్ ఎంటర్ అయ్యేది ఏంటి అంటే ఫోన్లు పెట్టుకోవడానికి ఫోన్ కౌంటరు, అదేవిధంగా 200 రూపాయల టికెట్స్ అయితే దర్శనం టికెట్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఫోన్ క్యూ అనమాట, ఫోన్లు పెట్టుకోవడానికి ఇప్పుడు నేను చూపిస్తున్నది. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఇటుపక్క మీకు ఫోన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వచ్చేసి 200 రూపీస్ దర్శనానికి సంబంధించిన టోకన్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఈ లొకేషన్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు. సో మీరు అక్కడ ఎవరైనా అడిగినా సరే చెప్తారనమాట. మీకు అక్కడ ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చెప్తారు. ఒకవేళ మీకు తెలియకపోతే వాళ్ళని అడగచ్చు. అండ్ ఇది వచ్చేసి కోనేరు, మెయిన్గా తిరుచానూరు కోనేరు అనమాట. ఇక్కడ బాగా ఈ అమ్మవారికి ఉత్సవాలు జరిగే టైంలో ఏంటంటే ఇక్కడ చక్రస్నానం అనేది చాలా ఫేమస్, చాలా అంటే చాలా ఫేమస్ తిరుచానూరులో. అది ఇక్కడే జరుగుతుంది. ఇది వచ్చేసి మొదటగా వచ్చేది సూర్యనారాయణ స్వామి టెంపుల్ అనమాట. ఫస్ట్ నేను రాగానే ఇక్కడ దర్శనం చేసేసుకుంటాము. బండి పెట్టి వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకొని పక్కన ఇంకా అలా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. షాపింగ్స్లో ఈ చిన్న బుడిగీలు ఇవైతే చిన్నప్పుడు ఇవి చూస్తే నాకు చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తాయి. చిన్నపిల్లలంగా ఉన్నప్పుడు అయితే ఆడుకునే వాళ్ళం అందరు ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఇంటి దగ్గర. సో అలా గడిచిపోయాయి చిన్నప్పుడు మెమరీస్. అండ్ ఇదనమాట టెంపుల్ బయట నుంచి, అంటే అవుట్ సైడ్ నుంచి. ఒకప్పుడు దీంట్లో వాహన మండపాలు అనేసి అని ఇందులో తయారు చేసేవాళ్ళు అనమాట, వాహనాలన్నీ రెడీ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసి గుడికి ముందరే మార్చారు. సో అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను, అది కూడా చూడొచ్చు. వాహనాలు కూడా కొద్దిగా క్లోజింగ్ అనేది ఒక హాఫ్ క్లోజ్ చేస్తున్నారు, బట్ బాగానే కనబడుతూ ఉంది. టెంపుల్లోకి అయితే ఫోన్ అలో ఉండదు కాబట్టి నేను ఫోన్ వచ్చేసి లాకర్లో పెట్టేశాను అనమాట. వన్స్ దర్శనం చేసుకొచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడికి నాకు దర్శనం అయిపోయింది, చాలా త్వరగా అయిపోయింది. జస్ట్ 10 to 15 మినిట్స్లో అయిపోయింది నాకు దర్శనం కూడా. అండ్ రాగానే బయట ఇలా ఉందన్నమాట, ఫుల్ ఎండగా ఉంది బట్ ఆ రోజు. బట్ చాలా బాగుంది వెదర్ అయితే. ఆల్మోస్ట్ వెదర్ ఇలాగే ఉంటుంది తిరుపతిలో, ఐ మీన్ లైక్ తిరుపతి అండ్ సరౌండింగ్స్లో తిరుచానూరు అంతా కూడా ఒకటే కాబట్టి సో బాగుంటుంది. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన వాహన మండపం అన్నమాట. ఒకప్పుడు ఇక్కడ ఉండేది కాదు. ఇప్పుడు చూడొచ్చు మీరు, వాహనాలన్నీ కూడా ఇందులోనే పెట్టేసుకొని రెడీ చేస్తారు అమ్మవారిని ఊరేగించడానికైనా. వాటన్నిటికీ కూడా సూర్యప్రభ వాహనం, అదేవిధంగా గజవాహనం. అమ్మవారికి మెయిన్ ఫేమస్ గజవాహనం అనమాట. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి చాలా ఫేమస్ అండ్ చాలా ముఖ్యమైన వాహనం వచ్చేసి గరుడ వాహనం. సో మీరందరూ కూడా ఈ గజవాహనాన్ని దర్శనం చేసుకోండి, మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి అమ్మవారికి టెంపుల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకి టెంకాయలు, అదేవిధంగా కర్పూరము, అదేవిధంగా దీపాలు పెట్టుకోవడానికి అనేసి అని ఒక ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. అందరూ భక్తులందరూ కూడా ఇక్కడ టెంకాయలు కొట్టేసుకొని దీపాలు పెట్టాలి, దీపాలు పెట్టుకుంటారు. అదేవిధంగా కర్పూరం వెలిగించాలనుకుంటే కూడా వెలిగించుకొని దర్శనం చేసుకొని వెళ్తారనమాట. అండ్ ఫైనల్గా మేము వచ్చేసి అన్నదానంకి వచ్చాము. కొండ మీదకి వెళ్తే కంపల్సరీ నేను వెంగమాంబలో తప్ప ఇంకెక్కడ తినను. అదేవిధంగా తిరుచానూరులో కూడా నాకు బాగా ఇష్టం అమ్మవారి దగ్గర తినడం అనేది. అండ్ అసలు మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. ఇప్పటికీ కూడా అరిటాకులోనే పెడుతున్నారు. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి బెల్లం పొంగల్ అనమాట, అది చక్కెర పొంగల్ అని కూడా అంటారు కదా, సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కర్రీ, ఏదైనా ఒక గ్రేవీది పెడతారు. అది వచ్చేసి సీమ వంకాయ అంటాం మేము, అంటే బెంగళూరు వంకాయ అంటాము, సీమ వంకాయ అంటాము. సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ అండ్ పచ్చడి కూడా పెడతారు. సో ఆ పచ్చడి అనేది కొద్దిగా లాస్ట్లో వచ్చింది, లాస్ట్లో ఐ మీన్ లైక్ ఆఫ్టర్ సాంబార్ వచ్చింది అనమాట. ఇప్పుడు వచ్చేసి సాంబార్. వన్స్ మీకు ఇలా రైస్ వేసుకున్నాక ఇలా రౌండ్గా చేసుకుంటేనే మనకి ఆకులో నిలబడుతుంది సాంబార్ అనేది, లేకపోతే మొత్తం పక్కకి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి నేను సాంబార్ కోసం చెప్పి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. టేస్ట్ పరంగా వస్తే మనం ఎక్కడ ఫుడ్కి రేటింగ్ అనేది మనం చెప్పకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ఫుడ్ కోసమే వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫుడ్కి మనం రెస్పెక్ట్ చేయాలి, ఎలా ఉన్నా సరే మనం తినాలి, బ్లేమ్ చేయకూడదు ఫుడ్ని మాత్రం. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అది నాకు చాలా ఇష్టము అమ్మవారి టెంపుల్లో కానీ, అదేవిధంగా కొండ మీద తిరుమలలో కూడా.
సో ఇదనమాట సాంబార్. అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా చట్నీ అనేది కొద్దిగా లేట్ వచ్చింది, బట్ చాలా బాగుంటుంది. అల్లం పచ్చడిలా ఉండింది. మామూలుగా కొబ్బరి చట్నీ పెడతారు. సో ఇది వచ్చేసి కొండ మీద అనమాట. నాదైతే సాంబార్కి అయిపోయింది. మా అమ్మ రసం కోసం అదేవిధంగా మజ్జిగ కోసం కొద్దిగా పెట్టుకొని వెయిట్ చేస్తుంది అనమాట. రసం అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ. ఇలాగా మళ్ళీ కూడా మీకు రైస్ కావాలంటే కూడా మళ్ళీ వస్తారు సెకండ్ టైం కూడా. సో నాకు ఫస్ట్ టైంతో ఎక్కువ అయిపోయింది. వన్స్ తినేసిన తర్వాత వస్తారు అన్ని వాషింగ్ కోసం. ఇదేదో లైటింగ్ దర్శనం అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. ఫైనల్గా మీకు తిరుచానూరు లోపల చూపించలేం కాబట్టి బయట మొత్తం అంతా చూపించాను కదా. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి అని ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో టెంపుల్కి ఎక్కడికైతే వెళ్తాను సో అది కూడా తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి అని తిరుపతికి బస్ స్టాండ్ నుంచి అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.